ఈ రోజు టాపిక్ వచ్చేసి రిప్ కరెంట్. ఈ మధ్య బీచ్ లో యాక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ రిప్ కరెంట్ అనమాట. సో రిప్ కరెంట్ ఇలా అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో టూ వేవ్స్ మధ్య ఒక సన్నని వే అయితే ఫామ్ అయింది కదా, సో ఇదే రిప్ కరెంట్. సో అలా వేవ్ ఫామ్ అయిన తర్వాత దాంట్లో ఎవరైనా మనిషి స్విమ్ చేయడానికి వెళ్తే అది టోటల్ గా మనం లోపలికి అయితే లాక్ వెళ్ళిపోయింది. సో చాలా ఫాస్ట్ అయితే లాక్ వెళ్ళిపోద్ది. సో స్విమ్ చేసే ఛాన్స్ కూడా మనకు ఉండదు. వన్స్ మనం ఈ రిప్ కరెంట్ లో ఎంటర్ అయితే ఇంకా అంతే, ఆల్మోస్ట్ మనం సేవ్ అవ్వలేం. కానీ ఒకే ఒక ఛాన్స్ ఉంది, అది 100% అయితే కాదు, మనం ట్రై చేయొచ్చు. అదేంటంటే రిప్ కరెంట్ ఫామ్ అయ్యింది కదా, ఈ ఫామ్ లో ఈ వే ఏదైతే ఈ వేలో కాకుండా సైడ్ గా స్విమ్ చేస్తే మనం సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం ఉంటాయి. ఈ రిప్ కరెంట్ ఫామ్ అవడానికి రీజన్ వచ్చేసి శాండ్ బార్స్, ఇసుక దిబ్బలు అనమాట. యాక్చువల్ గా బీచ్ లో కంటిన్యూస్ గా అలలు వచ్చేటప్పుడు శాండ్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ లో స్టోర్ అయిపోయింది, ఒక శాండ్ బార్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట. ఫామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేవ్స్ వస్తాయి కదా, ఆ వేవ్స్ శాండ్ బార్ పై నుంచి వస్తాయి. వచ్చిన తర్వాత ఈ నీళ్ళు అనేది వెనక్కి పోకుండా అక్కడే స్టోర్ అయిపోతాయి. అప్పుడు హై ప్రెషర్ వల్ల ఒక వే లాగా ఫామ్ అయిపోతుంది. ఆ వే ఫామ్ అయినప్పుడే ఈ వాటర్ అనేది ఆ వే లో నుంచి చాలా ఫాస్ట్ గా అయితే వెనక్కి వెళ్ళిపోతాయి. సో దాన్నే మనం రిప్ కరెంట్ అంటాం అనమాట. సో ఇదంతా మనకి ఎందుకంటే కొంచెం అబ్జర్వ్ అయితే చేయండి బీచ్కి వెళ్ళినప్పుడు. సో నెక్స్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్, మెయిన్లీ చిన్నపిల్లలు. టేక్ కేర్. సో ఎంజాయ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కొత్త టాపిక్తో.